ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, ప్రభువా నీవే నీతిమంతుడవు, మేమైతే సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము, మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనము. ప్రజలారా, దానియేలు ఈ విధంగా చెరపట్టబడిన ఇజ్రాయేలీలను గూర్చి దేవునికి మొరపెట్టెను. దేవా, మహత్యము కలిగిన భీకరుడగు దేవా, నీవు నీతిమంతుడవు, మేమైతే పాపులము, దుష్టులము, నీ మీద తిరుగుబాటు చేసిన వారము గనుక మా ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగియున్నది, సిగ్గుచేత ముఖ వికారం పొందిన వారము అని. ప్రజలారా, ఇక్కడ దానియేలు నీతిమంతునిగా జీవించిన తన ప్రజల కోసము, అలాగుననే దేవుడు తప్ప మరెవరూనూ నీతిమంతులము కామని తాను ఎరిగి తగ్గించుకొని వారి పాపములు, వారి పితరుల పాపముల కొరకు, ఇజ్రాయేలీలందరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసెను. ప్రజలారా, మనము ఏదో నీతిగా న్యాయంగా జీవించుచున్నామని గర్వపడుతూ ఉంటాము, కానీ దానియేలు అవన్నీ తక్కువే అని వాటిని ఎంత మాత్రము ఎంచక, దేవా, మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిలో నిలువబడి ప్రార్థించటలేదు గాని నీ గొప్ప కనికరములను బట్టియే అని తగ్గించుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసెను. ప్రజలారా, కేవలము మనము దేవుని కృప ద్వారానే రక్షింపబడి ఉన్నాము గనుకనే మనము మన నీతి క్రియల ద్వారా దేవుని బిడ్డలుగా మార్చబడలేదు గాని విశ్వాస మూలంగా, క్రీస్తు యేసునందలి విశ్వాస మూలంగా దేవుని బిడ్డలుగా తీర్చబడితిమి. అవును ప్రజలారా, ఒక్కసారి మనము చేసిన పాపములన్నిటినీ, జీవించిన చెడు జీవితమునంతటినీ మనుషులకు చెబితే వారు ఏమి చేయుదురు? పోనీలే అని ఊరుకొందురా? క్షమించుదురా? లేదు. మనల్ని కొట్టి, తరిమివేసి, మనల్ని తృణీకరించి, అవమానించి, అసహించుకొని, చీకొట్టి మన మీద ఉమ్మివేయుదురు. మనము ఒంటరిగా దిక్కులేని వారంగా సిగ్గుమాలిన ముఖంతో తిరుగులాడుచూ ఉండవలెను. మరి అట్టి పరిస్థితి మనకు రాకుండా ప్రభు మన నిందను, మన అవమానమును, మన సిగ్గును, మనకు రావలసిన కొరడా దెబ్బలను, మన ముఖము మీద రావలసిన ఉమ్మును తాను భరించి మనకు క్షమాపణను, విడుదలను అనుగ్రహించి మన పాపములను తన ప్రేమతో క్షమించి కప్పివేసెను. ఆ చెడు జీవితమును మన యొద్ద నుండి తీసివేసెను. మన పాపములు మరెన్నడూ ఆయన జ్ఞాపకముకు తెచ్చుకొనకుండా వాటిని తుడిచివేసెను. మన అతిక్రమములను మనకు దూరపరిచెను. అలాగున ఉంటే మనము మాత్రము ఎంత పాపులమో, మన ముఖమునకు కేవలము సిగ్గే తెగియున్నదని మనము గ్రహించక, కేవలము ఆయన క్షమాపణ వలన మనము బ్రతుకుచున్నామని ఎరుగక, దేవుని కృప వలన ఇటు పరిశుద్ధమైన జీవితమును మనము కలిగి ఉన్నామని ఎరుగక, దేవుని మాట వినక, ఆయనను కాదనుకొని వేరొక వాటిని అనుసరిస్తూ, అనగా ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరిస్తూ, ఆశిస్తూ, మునుపు మన జీవితమును ఏవి పాడు చేసెనో, మునుపు మనల్ని ఏవి తప్పుత్రోవ పట్టించెనో, మునుపు మనల్ని ఏవి అనీతిమంతులుగా, నీచులుగా, దుష్టులుగా మార్చెనో, మునుపు మన బ్రతుకుల్లో ఏవి సిగ్గును, అవమానమును తెచ్చెనో వాటినే మరలా కోరుకుంటూ దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనను విడిచి మనలో అనేక మందిని తిరుగుచూ ఉన్నాం. మన స్థితి ఏమిటో, మన జీవితము ఎట్టిదో, అట్టి స్థితిలో నుండి దేవుడు ఏ విధముగా మనల్ని మార్చి నేడు నిలువబెట్టి ఉన్నాడో అని తెలుసుకొని కృతజ్ఞత కలిగి జీవిద్దాం. మరలా దేవుని చెంతకు వచ్చి ఆయనకిష్టులుగా జీవిద్దాం. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. మీ నీతికి ఏది సాటయ్యా? మీ నీతి క్రియలకు ఏది సాటి రాదు తండ్రి. దేవా, అట్టి నీతిమంతుడైన దేవుని బిడ్డలుగా మేము ఉండక అవినీతిమంతులుగా, వేషధారులుగా, అతిక్రమము చేయువారంగా, తిరుగుబాటు చేయువారంగా, పాపులుగా జీవిస్తున్నాం. దేవా, మమ్మను క్షమించు. మా సిగ్గుమాలిన మా జీవితాలను పరిశుద్ధముగా మార్చి మీ బిడ్డలుగా ఉండే ఘనతను, అర్హతను మాకిచ్చారని మేము గ్రహించి మా జీవితమును పాడు చేసుకొనక అంతము వరకు మీ చేతి క్రింద దీన మనస్కులై ఉండుటకు మా ప్రతి ఒక్కరికి నీ సహాయము దయచేయమని వేడుకుంటూ సమస్త మహిమాగంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.